సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞం అడ్మిన్గా, పవిత్ర వేదిక అడ్మిన్గా శ్రీ శేషాద్రి సాయి గారు, అలాగే వారి శ్రీమతి లక్ష్మీ సాయి గారు ఈ వయసులో కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఎంతో ఓపికగా, వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బంది అయినా కూడా బాబా సేవగా భావించి అంకిత భావంతో వారు ఈ మహాయజ్ఞానికి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన మహాద్భాగ్యం కూడా బాబా ఇది. వారు ఇప్పుడు మాట్లాడతారు. సాయిరాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కు జై. శ్రీ సాయి దర్బార్ సాయినాథ్ మహారాజ్ కు జై. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై. సాయి బంధువులారా, శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం ఇది సాక్షాత్తు సాయినాథునిచే నెలకొల్పినటువంటి పవిత్ర వేదిక. సాయి దర్బార్ని కేంద్రంగా చేసుకొని మన మధుసాయి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. మనకి పారాయణ గ్రూపులు ఎన్ని ఉన్నా కూడా ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. ఎందువల్లంటే సాయినాథుడు మనకు సూచించినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనంలో భాగంగా ఏ గ్రూపుల్లో అయినా కూడా వారానికి ఒక అధ్యాయం చదివి మళ్ళీ వారం వరకు కూడా ఆ గ్రంథం జోలికి పోకుండా ఉండేటువంటి గ్రూపులే మనం చూసాం. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే వారంలో ఒకరోజు పారాయణ చేసిన తర్వాత మిగిలిన 6 రోజులు కూడా పారాయణ చేసినటువంటి అధ్యాయంపై ఎంతో సమగ్రంగా వాటిపైన ప్రశ్నలు సమాధానాలు అనే శీర్షికలో ప్రతిరోజు 3 క్వశ్చన్లు ఇవ్వడం. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మళ్ళీ పారాయణ చేసినటువంటి ఇది కల్పించుకొని వాటికి సరైన సమాధానాలు పెడుతూ వస్తున్నారు. దీనివల్ల మననం జరుగుతూ ఉంది. తద్వారా నిధిధ్యాసనమయ్యి ఈరోజు ఎంతోమంది భక్తులు ఎన్నో సచ్చరిత్ర విషయాల గురించి మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇది పలాని అధ్యాయంలోని సందర్భంలో పలాని వాళ్ళు చెప్పింది అని ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ పారాయణ గ్రూపు దానికి నామకరణం సాయినాథుడు ఏ విధంగా చేయించాడని అప్పుడప్పుడు మేము అనుకున్నప్పుడు చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటాం. ఆ టైటిల్ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం అనేటువంటి టైటిల్ ఎంత చక్కగా బాబా కుదిరించి పెట్టారంటే, నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు శ్రీ అంటే అమ్మవారు, అలాగే ధనం అది ఆధ్యాత్మిక ధనం కావచ్చు, ఆరోగ్య ధనం కావచ్చు, ఏదైనా సంపద కావచ్చు. సాయి మాత శ్రీ అటువంటి ప్రసాదించేటువంటి సాయి మాత శ్రీ అనే పదం. నెక్స్ట్ సాయి అంటే తల్లి తండ్రి సకల దేవతా స్వరూపుడు. మనం అన్ని దేవతల్ని ఆయనలో చూసుకున్నటువంటి సద్గురు సామ్రాట్ శ్రీ సాయి. సచ్చరిత్ర అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సాయినాథుని చరిత్ర. హేమాద్ పంత్ గారిని నిమిత్త మాత్రుగా చేసుకొని ఆయన చరిత్రని ఆయనే హేమాద్రి పంత్ ద్వారా రాయించి మనందరికీ అందించి మనం ధరించేదానికి ఇచ్చినటువంటి భగవద్గీత తరువాత ముఖ్యమైన గ్రంథంగా సాయి భక్తులకు సచ్చరిత్ర మనకు అందించినటువంటి భాగ్యం. నెక్స్ట్ పారాయణ అంటే సాయినాథుడు శ్యామాకి విష్ణు సహస్రనామం గ్రంథం ఇచ్చి, శ్యామా ఇది నేను చదువుకో, దీనివల్ల నీకు మేలు జరుగుతుంది. ఒకానొకప్పుడు నేను అస్వస్థకు గురి అయినప్పుడు దిక్కుదోచని స్థితిలో ఈ సహస్రనామ పుస్తకం నా గుండెలకు అద్దుకుంటే నాకు స్వాంతన దొరికింది, కాబట్టి నువ్వు కూడా తరిస్తావు అని చెప్పి భక్తుని కోసం అబద్ధం ఆడి సాయినాథుడు నా కడుపులో నొప్పుకుంది, సోనాముకి మందు కావాలని రామదాసిని పంపించి, అంటే భక్తుని కోసం
ఈ దేనికోసమైనా సిద్ధపడే భగవంతుడు సాయినాథుడు అలా చెప్పి ఆయనకి ఇచ్చిన దానివల్ల ఆయన అందులో ఎంతో ప్రావీణ్యం సంపాదించుకొని అందులో ఎంతోమందికి ఆయన నార్కే గారికి కూడా అందులో విశ్లేషించి చెప్పగలిగే స్థితికి బూటే అల్లుడు కాదు సాయి చెప్పే స్థితికి ఆయన ఎదిగి బాబావారి ఆశీర్వాదం వల్లనే ఆయన చేరుకోగలిగారు. అందుకని అంటే పారాయణ అంటే ఎంత ముఖ్యం అనేది ఆ విషయంలోనే మనకు అర్థమవుతుంది. ఇందులో పారాయణ సచరిత్ర పారాయణ చదువుతున్నాం, మనం పారాయణ చేస్తున్నాం. పారాయణ అంటే ఒడ్డు దాటించడం అని సంస్కృతంలో ఒక అర్థం ఉంది. ఒడ్డు దాటించడం అంటే మన ఈ శరీరంలో ఆత్మ అనే రూపంలో సాయినాథుడు కొలువై ఉన్నాడు. 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జన్మ మనం తీసుకున్నాం. ఈ జన్మలో కూడా తరించకపోతే ఇక మనం మళ్ళీ ఈ జన్మ మరణ చక్రాల్లో పడి కొట్టుమిట్టాడుకోవడం తప్ప ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఈ ఆత్మని ఈ శరీరం ఉపయోగించుకొని పనిముట్టుగా వాడుకొని ఈ ఆత్మని మళ్ళీ ఆ పరమాత్మలో చేర్చుకునేదానికే పారాయణ. అంత గొప్ప సూచన మనకి సాయినాథుడు ఇచ్చారు. అందువల్ల పారాయణ అనే ఈ టైటిల్లో మనం చేర్చుకోగలిగాము. అది సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో మన మధుసాయి గారి వచ్చినటువంటి స్ఫురణతో. తర్వాత సత్సంగం అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకి సత్సంగం అనేది ఒక కంచె లాంటిది. చిన్న మొక్క మనం నాటినప్పుడు ఆ మొక్కని అనేకమైన జీవరాశులు, పశువులు, పక్షులు ఏదైనా కూడా లేతగా ఉన్నప్పుడు వాటిని ఊరికి అట్లా పెరిగితే వచ్చేస్తుంది, చనిపోతుంది, అది అంతటితో అంతరించిపోతుంది. అలా కాకుండా ఒక కంచె ఏర్పాటు చేసి దాన్ని మనం సంరక్షించుకోగలిగితే అది ఒక దశకు వచ్చి ఒక చెట్టుగా మారినప్పుడు ఆ చెట్టు ఎంతో మందికి నీడనిస్తుంది, ఎన్నో ఫలాలను ఇస్తుంది. తద్వారా ఎంతోమంది ఎన్నో ఫలితాలని అనుభవించవచ్చు. అలాగే అన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ సత్సంగాలు అనేటువంటి లేకపోతే మనం వాటి గురించి భగవంతుని తత్వం అంటబట్టే అవకాశం లేదు. కాబట్టి మన సత్సంగం అనేది కూడా మన దీంట్లో యాడ్ చేసుకోవడం జరిగింది. చూడండి సాయి, మొదటి నుంచి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం అంటే ఇది ఒకరు ఇద్దరితో కూడింది కాదు. మన గ్రూపులో దాదాపు 900 మంది సభ్యులు ఈరోజు పారాయణ చేసుకుంటూ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చుకుంటూ ప్రతిరోజు సత్సంగమే. మన ఈ గ్రూప్లో ఒకసారిగా మనం వెళ్ళి దేవాలయానికి మనం ఏ విధంగా వెళ్తామో అదేవిధంగా చిత్తశుద్ధితో మనం త్రికరణ శుద్ధిగా ఆ గ్రూపులోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ జరిగే ఈ ప్రశ్నలు సమాధానాల శీర్షికలు నిత్య సత్సంగమే. ప్రతిరోజు కూడా ఎంతోమంది విశ్లేషకులు ఎన్నో విధాలుగా సచ్చరిత్ర గురించి ఎంతో లోతులు మనకి భావగర్భితంగా ఉన్నటువంటి విషయాలు కూడా చెప్తూ వస్తున్నారు. అవి చూసినా కూడా మనకి జ్ఞానం, అందుకనే మనకి జ్ఞాన రత్నాలు లభిస్తున్నాయి. ఈరోజు సచ్చరిత్ర అంతకుముందు విషయం తెలియదు కానీ మాకు కూడా సచ్చరిత్ర గురించి కొద్దిగా గొప్పల అవగాహన వచ్చిందంటే కేవలం ఈ గ్రూపులో జాయిన్ కాబట్టి అవి ఈ గ్రూపులో సేవ చేసేటువంటి అవకాశాన్ని ఆ సాయినాథుడు మళ్ళీ ఆరోగ్యరీత్యా ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇద్దరిని ఎన్నుకొని ఇందులో భాగస్వాములు చేసి ఈ యజ్ఞంలో సమిధలుగా మమ్మల్ని వాడుకుంటూ లోక కళ్యాణార్థం కోసం ఏదో మా వంతు కృషి మేము చేసేలా చేసిన దానికి సాయినాథునికి ధన్యవాదాలు. అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి మధుసాయి గారికి కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ గ్రూపులో ప్రతి ఒక్కరూ కూడా పారాయణ చేయండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ ఏ జన్మకు వస్తుందో, జన్మ ఉంటుందో లేదో, కాబట్టి ఈ పవిత్రమైనటువంటి వేదిక మనకు అందించారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని అత్యధిక సంఖ్యలో పారాయణ చేసుకుంటూ సచ్చరిత్రలో మనకి సాయినాథుడు చెప్పినటువంటి ఆ విషయాల్ని మనం తెలుసుకొని కొన్నైనా ఆచరణలో పెట్టుకొని మన జీవితాలు తరింపు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. సాయి దర్బార్ సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర
పారాయణ సత్సంగ మహాయజ్ఞంలో కొలువై ఉన్నటువంటి ఆ పరమ గురువు సాయినాథ్ మహారాజ్కు జై. ఈ రోజు కోసం 4 వారాల నుంచి ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే మళ్ళీ ఈ వేదిక పరంగా వచ్చే ఈ లక్కీ డ్రాలో ఆ పుణ్యాత్ములు ఎవరు సాయినాథుని దగ్గర నుంచి ఆ పవిత్ర గ్రంథం గెలుచుకుంటారా అని ఎదురు చూస్తూ వచ్చిన రోజు ఈ పవిత్రమైన రోజు. అయితే ఈ పవిత్ర వేదికలో గౌరవ మత్సాయి గారు ఏదైతే నేర్పిస్తారో, ఏదైతే వారి సంకల్పం ఉంటుందో అవన్నీ చక్కగా నెరవేరుతున్నాయి. మొట్టమొదట మాకైతే ఒక క్రమశిక్షణ, వారికి ముఖ్యంగా వారు చెప్పేది సభ్యులకి కానీ భక్తులు కానీ అందరికి క్రమశిక్షణ వారు మొట్టమొదటిగా చెప్తారు. అలాంటి క్రమశిక్షణ మాకుండే కొద్ది క్రమశిక్షణలో ఇంకాస్త పెంచుకున్నాం సాయి. కరెక్ట్గా 3:30 అయింది అంటే నాకు సాయినాథుడు తట్టి లేపుతారనమాట. 4 అయింది, నువ్వు పోస్టింగ్స్ చేయాలి కదా, లెయ్యి అన్నట్టుగా. కరెక్ట్గా అది 1 నిమిషం కూడా నేను శ్రద్ధ తప్పకుండా ఒక అంకిత భావంతో మన సాయినాథుడిని ఆ పవిత్ర వేదికలో మొట్టమొదటిగా పోస్టింగ్ చేస్తానన్నమాట. ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇట్లా పోస్టింగ్ చేశాక ఎంతోమంది ప్రశ్నల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే నేను ఆ టైంలో ఇన్ఫోలో చూసినప్పుడు ఏం ప్రశ్నలు, ఎందుకు మీరు ఇప్పుడు మేల్కో ఉన్నారు, లేచారా, నేను ఒకరిని అడుగుతాను ఫోన్ చేసి. అడిగినప్పుడు మాకు యాంగ్జైటీ అంటే ఏం చేస్తారా క్వశ్చన్స్, మీరు ప్రశ్నలు ఏం వేస్తారా అని ఎదురు చూస్తుంటామమ్మా. అందుకని మేము 3:30కి అలారం పెట్టుకుని 4 గంటలకు మీరు ఇచ్చే ప్రశ్నల కోసం ఎదురు చూస్తుంటాము అని చెప్పారనమాట. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఆ పవిత్ర వేదిక పట్ల ఉన్న శ్రద్ధకి, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలనే వారి అంకిత భావానికి నా హృదయంలో ఎప్పుడు వాళ్ళకి నమస్సులు తెలియజేసుకుంటూ ఉంటాను. అట్లా మనం సద్గురు ప్రేరణతో మన సామ్రాట్, ఆయన సామ్రాట్ అయితే ఈ పవిత్ర వేదికకి మత్సాయి గారి సామ్రాట్ నిజంగానే. ఆ సామ్రాట్కి వచ్చిన ఆ ప్రేరణ దర్బార్ సాయి ఇచ్చారు ప్రేరణ వారికి, ఇంతటి మహాసంకల్పం మీరు తీసుకోండి అని. చక్కగా ఆ రోజు ఆయనకి సాయి అని నామకరణం చేసినట్లుగానే ఈరోజు మన పవిత్ర వేదికకి, ఈ మహాయజ్ఞానికి ఎంత మంచి చక్కటి పేరు పెట్టారు అంటే నిజంగా అది అద్భుతమైన పేరు. ఇప్పటికి నేను చూసిన గ్రూపుల్లో ఎవ్వరు ఇట్లాంటి పవిత్రమైన పేరు పెట్టి ఉండలేదు సాయి. కాబట్టి ఆ మహాయజ్ఞం అనే ఆ పేరుని ఉచ్చారణ చేస్తేనే హృదయాంతరాలంత ఆనందం పొందుతోంది. కాబట్టి ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, అద్భుతమైన ఈ వేదిక సాయినాథుడు 800 మందిని దాదాపు ఇక్కడ చేర్చారు. 120 మంది దాకా సచ్చరిత్ర గురువారం రోజు పారాయణ చక్కగా చేస్తున్నారు. కానీ ప్రశ్నలు సమాధానాల దగ్గరకు వచ్చేప్పటికీ అందరూ చూస్తున్నారు, చదువుతున్నారు, కానీ పోస్టింగ్స్ మాత్రం 35 దాదాపు 40 మందితో ఆగుతుంది. కాబట్టి అలా కాకుండా భయపడకుండా ఇంకాస్త ముందుకి సంఖ్య పెంచుకోవాలని, ఈ ప్రశ్నల సమాధానం శీర్షికని ఇంకా హైలైట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సాయి. ఇది ఈ సచ్చరిత్ర అనేది ఒక పట్టు కొమ్మ. మనకి మన జీవితంలో సంసారాన్ని ఎలా ఈ సాగరాన్ని దాటాలి, అట్లా మనకి ఈ సచ్చరిత్ర ఒక పట్టు కొమ్మ. ఈ పట్టు కొమ్మని దాటాలి అంటే ఈ సచ్చరిత్ర అనేటువంటి సంకల్పం, ఈ సచ్చరిత్ర అనేటువంటి ఈ కల్ప వృక్షాన్ని, ఈ చింతామణిని మనం ప్రతిరోజు సాగర మదనం చేసుకుంటూ ఈ ప్రశ్నలు సమాధాన శీర్షికని ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేసుకుంటూ, లేదా చేసిన వాళ్ళని కూడా మనం పరిశీలిస్తూ ఉంటే కనుక ఈ సాగరాన్ని, సంసార సాగరాన్ని అవలీలగా మనం దాటేయగలము అని సచ్చరిత్ర చెప్తోంది సాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సచ్చరిత్ర పారాయణ వారిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాయిరామ్. సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి దర్బార్ మహారాజ్ కి జై. సాయి సచ్చరిత్రకు జై. సాయి సచ్చరిత్రకు జై.